గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఆదరణ చూసి తట్టుకోలేక ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తుండో. అరే కౌశిక్ రెడ్డి, నీలాగా లుచ్చ కాదురా రేవంత్ రెడ్డి. ఆయన అనుక్షణం కష్టపడి చిన్న స్థాయి నుంచి వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి అయిండు. నీలాగా ఎన్నికల్లో విజయయాత్రకు వస్తారో శవయాత్రకు వస్తారో అని చెప్పి ఎమ్మెల్యే కాలేదు ఆయన. ఇప్పటికైనా నువ్వు ఇలాంటి విషయాలు మానుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ మహిళలకు ఇవాళ కోటీశ్వర్లు చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతుండో. ప్రజలలో ఆయనకు మంచి పేరు వస్తుందని మీరు ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తారు బిడ్డ. మరొకటి, ఈరోజు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలోకి వస్తాడేమో నాకు విలువ ఉండదు. ఈరోజు ఇట్లా మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని ఇట్లా తిడితే నాకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని నువ్వు అనుకున్నావు బిడ్డ. ఇంకోసారి రేవంత్ రెడ్డి గారి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.